అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లోని నర్సింగ్ విభాగం నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ పశ్చిమ ద్వారం నుండి మంగళగిరి అంబేద్కర్ సెంటర్ వరకు నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థినులు, నర్సింగ్ ట్యూటర్లు, ఆరోగ్య పరిరక్షణ సిబ్బంది తదితరులు వైద్య వ్యవస్థలో నర్సుల యొక్క సేవలు ప్రాముఖ్యతను తెలిపే విధంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిర్వహించిన ర్యాలీని ఎయిమ్స్ డైరెక్టర్ అతేహం శాంతా సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంగళగిరి అంబేద్కర్ కూడలి వద్ద ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థినులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. తదుపరి అత్యవసర పరిస్థితుల్లో సిపిఆర్ను చేతుల ద్వారా ఎలా చేయాలి అనే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. Today we are celebrating the International Nurses Days, and all of us know that the contribution of our nurses to this noble profession and for patient care. So for this awareness of that, we are having the walkathon also today, and I just want to congratulate the department of our nursing college as well as all the nursing staff, and for this I just want to congratulate them. ఎయిమ్స్ మంగళగిరి తరఫున వాకథాన్ నిర్వహిస్తున్నాము. ఎయిమ్స్ మంగళగిరి హాస్పిటల్ నుంచి మంగళగిరి బస్ స్టాండ్ వరకు వాకథాన్ నిర్వహించి నర్సెస్ అందరికి కూడా వారికి సహకారం అందించడం, అలాగే పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయటం మా ఉద్దేశం. అలాగే మా డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ అందరం కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము. వారికి సహకారం అందించి దీనికి ఇంటర్నేషనల్ నర్సెస్ డే గత వారం రోజులుగా మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. ప్రజలకు అవగాహన కల్పించడం కానీ ఆరోగ్యం గురించి, అలాగే నర్సెస్ అందరిని కూడా మనం సపోర్ట్ చేసి వాళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు డాక్టర్లతో పాటు అందరితో కలిసి. వారికి సహకారం అందించి ఇది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో వాకథాన్ నిర్వహిస్తూ ఉన్నాము. డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్, దీన్ని అందరం కూడా కలిసి దీన్ని నిర్వహిస్తూ ఉన్నాము. On the occasion of International Nurses Day 2025, we celebrate Nurses Day in the campus of AIIMS Mangalagiri. So on the occasion of International Nurses Day, we conduct walkathon to create awareness about Nurses Day as well as healthcare to public. We are conducting walkathon as well as we are going to conduct awareness program on basic life support, that is CPR, once we are reaching the Mangalagiri bus station. And this year theme of International Nurses Day is caring for nurses strengthens economies. So this highlights caring for nurses means it is good for patient care, and it contributes to the economies of the country, because the better healthcare, better economy, better status of the country. So we must recognize the contribution of nurses for the healthcare in the country. నా పేరు నక్షత్ర, నేను నర్సింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను ఎయిమ్స్ మంగళగిరిలో. ఈరోజు నర్సెస్ డే సందర్భంగా మొత్తం నర్సెస్ మరియు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరము కలిసి ఈ యొక్క వాకథాన్ మరియు చిన్న ప్రోగ్రాం అవగాహన కార్యక్రమాన్ని చేయడానికని వెళ్తున్నాము. ఇది కూడా మంగళగిరి పబ్లిక్కి సిపిఆర్ మీద అవగాహన చేయడానికి మాత్రం వెళ్తున్నాము. ఈ సిపిఆర్ అనేది చాలా ముఖ్యమైన మరియు ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. అయితే చాలామందికి దీనిలో అవగాహన ఉండదు. ఎంతోమందిని మనం ఇప్పుడు చూస్తున్నాము సడన్గా హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది, నిద్రలోనే చనిపోవడం అనేది. మన ఇంట్లోనూ, షాపింగ్ మాల్స్లోనూ, మన మార్కెట్ ఏరియాలలోనూ చాలామంది సడన్గా పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సిపిఆర్ అంటే మీరు చాలామంది యూట్యూబ్లో చూసి ఉంటారు, గుండె మీద నొక్కడం అనమాట. అలా నొక్కినప్పుడు టైం వేస్ట్ చేయకుండా వెంటనే అలా గుండె మీద మసాజ్ లాగా గట్టిగా నొక్కినప్పుడు పేషెంట్ని మనం సర్వైవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. 85% వరకు మనం వాళ్ళని సర్వైవ్ చేయవచ్చు, వాళ్ళని మరి తిరిగి తీసుకురావచ్చు, బతికించవచ్చు. సో దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ నిర్వహించడంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ నర్సెస్ డేని పురస్కరించుకొని మరి ఎయిమ్స్ మంగళగిరిలో నర్సింగ్ డే యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ మేము ఒక వాకథాన్ని నిర్వహించబోతున్నాం. ఈ వాకథాన్ను ఇక్కడ ఎయిమ్స్ మంగళగిరి వెస్ట్ గేట్ నుంచి స్టార్ట్ అయ్యి మన మంగళగిరిలోని ధర్నా చౌక్ వరకు వెళ్తుంది. సో ధర్నా చౌక్లో మరి ప్రజలకు అవగాహన కోసం ఎమర్జెన్సీలో మనం ఒక విక్టిమ్ ఎవరైనా కార్డియాక్ అరెస్ట్ అయ్యి పేషెంట్ కనుక పడిపోతే వారిని ఎలా రెస్క్యూ చేయాలని పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు కండక్ట్ చేయబోతున్నాము. సో ఇంటర్నేషనల్గా ఈ రోజుని చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క థీమ్ కూడా
అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్. మరి కోవిడ్లో మీరు అందరూ చూశారు నర్సెస్ ఎంత హార్డ్గా కష్టపడ్డారో, దేశ రక్షణలో సైనికులు ఎలా అయితే కష్టపడ్డారో అలానే మరి రోగుల యొక్క రక్షణలో కూడా మన సైనికుల వలె మరి నర్సెస్ హాస్పిటల్లో పనిచేయడం, ప్రాణాలకు తెగించి రోగులను కాపాడడం. సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్ నర్సెస్ డే మన నర్సెస్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే ఈ యొక్క థీమ్తో ఈ సంవత్సరం నిర్వహిస్తున్నాం. లాస్ట్ 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే థీమ్ ఉంది. ఇంకా స్ట్రెంథనింగ్ చేయాలి నర్సింగ్ ఎడ్యుకేషన్ని. వరల్డ్ వైడ్గా కూడా నర్సెస్ యొక్క కొరత చాలా ఉంది. దాన్ని తీర్చాలంటే ఎక్కువ మంది వృత్తిలోకి రావాలి, రోగులకు సరిపడా సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ నర్సింగ్ కౌన్సిల్ అనేది ఈ థీమ్ ఇచ్చింది. సో దాన్ని పురస్కరించుకొని మేము కూడా ఎయిమ్స్లో నర్సెస్ని ఎలా అయితే ప్రొటెక్ట్ చేసుకోవాలి, ప్రమోట్ చేసుకుంటూ మళ్ళీ పబ్లిక్కి ఎలా అయితే నర్సెస్ సేవలు చేస్తున్నారో అనేది కొన్ని కూడా వివరిస్తూ ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని నిలబెట్టాం. సో ఇది వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. దగ్గర 350 నుంచి 400 మంది నర్సెస్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మా డైరెక్టర్ గారు కూడా ఫ్లాగ్ ఆఫ్ చేసి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. She must be aware. ఉన్నాడు అతనండి. పక్కది
ఉండాలని చెప్పేసి. సిపిఆర్ అంటే ఏంటి? సిపిఆర్ అంటే ఛాతీ మరియు ఊపిరితిత్తులు ఎప్పుడైతే ఆగిపోతాయో అప్పుడు మనం మసాజ్ చేయడం అన్నమాట. ఎవరైతే గుండెపోటు వచ్చి సడన్ గా పడిపోతారో వారిలో పల్స్, హార్ట్ రేట్ ఉండదు, తర్వాత రెస్పిరేషన్ ఉండదు. అలాంటి వారిని మనం త్వరగా చూసి, ఎంత వీలైతే అంత తొందరగా చూసి వారికి సిపిఆర్ చేయడం వల్ల వాళ్ళని కాపాడే ఛాన్సెస్ 80%, 85% వరకు ఉన్నాయి. ఎక్కువ శాతం ఈ యొక్క గుండెపోటు ఎక్కడ సంభవిస్తుంది? అది ఎక్కడ మనకు తెలియని చోట కాదు. 80% ఇళ్లలోనే సంభవిస్తుంది. తర్వాత షాపింగ్ మాల్స్ లోని, రోడ్ల మీద, ఎక్కడైతే మీరు ఒక మనిషిని అన్కాన్షియస్ గా పడిపోయినప్పుడు చూస్తారో అప్పుడు వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, టైం వేస్ట్ చేయకుండా వారి యొక్క ఊపిరి మరియు గుండె కొట్టుకుంటుందా లేదా అనేది చూడడం. ఒకవేళ వాళ్ళకి గుండె కొట్టుకోవడం ఆగిపోయి ఉంటుంటే ఇమీడియట్ గా ఈ యొక్క సిపిఆర్ అనే దాన్ని స్టార్ట్ చేయడం. అది ఎలాగా అనేది మా నర్సింగ్ స్టూడెంట్స్ ఒక చిన్న రోల్ ప్లే ద్వారా చూపిస్తారు, చూడండి. షాపింగ్ మాల్లో కానీ ఎక్కడైనా ఇంట్లో చూసినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు పడిపోయిన వ్యక్తులు మంచి ప్లేస్ లో పడిపోయారా, లేదంటే వాళ్ళ చుట్టుపక్కల ఏమైనా ఎలక్ట్రిసిటీ కానీ, మంటలు కానీ,
ఆన్ ద రోడ్ ట్రాఫిక్ లో కానీ పడిపోయారా, ఇవి చెక్ చేసుకుని వారిని ఒక సేఫ్ ప్లేస్ కి షిఫ్ట్ చేయాలి. ఓకే, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అది. ఎందుకంటే ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి సిపిఆర్ స్టార్ట్ చేశారంటే మీరు ఆ పడిపోయిన వ్యక్తికి ఇద్దరు రిస్క్ లో ఉంటారు. కాబట్టి మొదటగా మంటల నుంచి కానీ ఎలక్ట్రిసిటీ నుంచి కానీ దూరంగా ఉండండి. రెండో స్టెప్, ఆ మనిషి రెస్పాండ్ అవుతున్నాడో లేదో కొట్టి తడిమి చూడండి. భుజాల దగ్గర తడిమి ఆ మనిషి కదులుతున్నాడా లేదా అనేది చెక్ చేయండి. మనిషి కదలట్లేదు, అన్కాన్షియస్ లో ఉన్నాడు, అప్పుడు మీరు ఏం చేయాలి? మూడోది, షౌట్ ఫర్ హెల్ప్. హెల్ప్ హెల్ప్ అని అడిగితే చాలా మంది వస్తారు. ఒకవేళ ఎవరు లేరనుకోండి మీ దగ్గరలో, మీ మొబైల్ ఫోన్ తీసుకోండి. మీ మొబైల్ ఫోన్ తీసుకొని 108కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఏం చెప్పాలి? కరెక్ట్ గా అడ్రస్ చెప్పాలి. కరెక్ట్ గా అడ్రస్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో ధర్నా చౌక్ మంగళగిరి. ఇక్కడ ఒక పేషెంట్ ఊపిరి ఆడడం లేదు, గుండె ఆడడం లేదు, త్వరగా రండి అని చెప్పేసి ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలి. 108 నెంబర్కి ఫోన్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే తర్వాత మనిషికి పల్స్ ఆడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేయాలి. మీకు ఎలా ఆడుతుందో తెలియాలంటే చేతిని మీ గొంతు దగ్గర పెట్టుకొని అక్కడి నుంచి కొంచెం పక్కకు తీసుకెళ్తే అక్కడ మీకు పల్స్ తెలుస్తుంది. మనిషి బతికి ఉంటే ఆ పల్స్ కొట్టుకుంటా ఉంటుంది, గుండె కొట్టుకుంటా ఉండడం ఇక్కడ తెలుస్తుంది మనకి. ఓకే, అది లేదంటే దాని అర్థం గుండె ఆగిపోయినట్టు. గుండె ఆగిపోయిందని నిర్ధారించుకున్న వెంటనే మీరు సిపిఆర్ స్టార్ట్ చేయాలి. ఓకే, సో సిపిఆర్ స్టార్ట్ చేద్దాం. ఎవరైనా వాలంటీర్స్ నేర్చుకోదలుచుకున్న వాళ్ళు ముందుకు రండి. షోల్డర్ రెండు చేతులు పెట్టి తట్టి, రెండు చేతులు పెట్టి తట్టండి. లేవండి లేవండి. ఎవరు రాలేదా? ఫోన్ తీసుకోండి. ఫోన్ ఉందా? ఫోన్ కూడా లేదా? ఎవరన్నా వెళ్ళండి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. ఒకవేళ ఇంతమంది మనకు హెల్ప్ అవుతారనుకోండి, అందరికీ చెప్తారు అంబులెన్స్ ఫోన్ చేయమని. అందరికీ చెప్తే అందరూ ఫోన్ చేస్తారు, లైన్ అన్ని తిరిగి వచ్చేస్తాయి. ఒక్క పర్సన్ చూపించి అన్న అంబులెన్స్ ఫోన్ చేయండి, ఒక పర్సన్ చూపించండి. ఓకే, ఒక్క పర్సన్ అన్న అంబులెన్స్ ఫోన్ చేయమని చెప్పి అంబులెన్స్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? కరెక్ట్ గా అడ్రస్ చెప్పాలి. ఇక్కడ ఒక ఎమర్జెన్సీ పర్సన్ రోడ్డు మీద పడిపోయి ఉన్నారు, ధర్నా చౌక్ మంగళగిరి, ఇక్కడ త్వరగా వచ్చి చెప్పాలి. ఓకే, లేదంటే ఫోన్ తీసుకొని ఫోన్ చేయొచ్చు. నెక్కి మెడకి పక్కన పక్కన అటువైపు కానీ అటువైపు కానీ రెండు ఒకేసారి పెట్టకండి. అటుపక్క కానీ ఇటుపక్క కానీ. I request some trainers to please help them. ఎన్ని సెకండ్లు చెక్ చేస్తారు? 10 సెకండ్లు మాత్రమే. లెక్క వేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. 10 సెకండ్లు మాత్రమే. ఇప్పుడు మీకు అక్కడ పల్స్ దొరుకుతుందా లేదా అనేది అర్థమైందా? ఉందా పల్స్? పల్స్ ఉంది చూడాలి. చెస్ట్ రైజ్ అవుతుందా లేదా? ఓకే, చెస్ట్ రైజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఉందా మీ పేషెంట్ లో? ఉందా చెస్ట్ రైజింగ్? పల్స్ ఉందా? ఇప్పుడు ఏం చేయాలి? ఏది లేదు, ఏం చేయాలి? చెయ్యి ఎక్కడ పెట్టాలి? రెండు నిప్పుల్స్ కి మధ్యలో పెట్టాలి, ఛాతీ మధ్యలో పెట్టాలి. ఛాతీ పైన కాదు, కింద కాదు, నిప్పుల్ లైన్ మధ్యలో పెట్టాలి. నిప్పుల్ లైన్ మధ్యలో పెట్టాలి. మోకాళ్ళు వేసేటప్పుడు పూర్తిగా నుంచోండి, మోకాళ్ళ మీద కూర్చోవద్దు. మోకాళ్ళ మీద పూర్తిగా ముందుకి స్టార్ట్ చేయండి. 100 నిమిషాలకి 100 నుంచి 120 సార్లు పక్కాలి. అలాగే మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. మీకు మీరు కరెక్ట్ గా చేస్తే సౌండ్ వస్తుంది, క్లిక్ సౌండ్ వస్తుంది. వెరీ గుడ్. ఎల్బోస్ స్ట్రైట్ గా ఉంచాలి, వంచొద్దు. ఇంకా మీరు కనుక ఈ యొక్క సిపిఆర్ని సరిగా బాగా డెప్త్లోకి తీసుకెళ్ళకపోతే రక్త ప్రసరణ జరగదు, గుండెకి ఒత్తిడి తగలదు, రక్త ప్రసరణ కూడా జరగదు. అది జరగాలంటే
నుంచి 120 సార్లు నిమిషానికి కొట్టాలి. ఓకే, ఈ సిపిఆర్ని మీరు ఎంతసేపు చేయాలి? ఎప్పటి వరకు చేస్తారు? అంబులెన్స్ వచ్చేంత వరకు చేయాలి, లేదా పేషెంట్ కాన్షియస్ అయ్యేంత వరకు చేయాలి. ఓకేనా? పేషెంట్ కనుక ఊపిరి తీసుకొని కళ్ళు తెరిచి చూసాడు. I thank all the teams, DDA, MS sir, DMS sir, JMS, sir Desimogan sir, everyone for supporting us. And I also congratulate all the nurses who gathered here today early in the morning. ప్రజానీకము ఎయిమ్స్ మంగళగిరి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్పెషల్ థ్యాంక్స్ టు కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ నర్సింగ్ అండ్ ఆల్ ద స్టాఫ్ ఆఫ్ ఎయిమ్స్. మీరు దయచేసి మీడియా మిత్రులు సిపిఆర్ అనేది డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఈ రోజున ఇక్కడ. దానికి అవేర్నెస్ పబ్లిక్లో బాగా వెళ్ళేటట్టుగా చూసి ట్రైనింగ్ అయితే ఒక ప్రాణాన్ని కూడా కాపాడచ్చు. ఎలా ఎమర్జెన్సీలో మనము వాళ్ళని సహాయం చేసి మనం చేసుకొని హాస్పిటల్కి తరలించేదాకా వాళ్ళని మనం కాపాడే బాధ్యతని సిపిఆర్ ద్వారా చేయడం జరిగింది ఇక్కడ. అలాగే